గురూజీ మండపేట నుంచి రమాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి రమాదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద బాబు సాయి కిషాన్ గురించి అండి. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం అన్నారండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి చెప్తాను. చెప్పండి. అక్టోబర్ 24th 1998. అక్టోబర్ 24th 1998. సాయంత్రం అండి. సాయంత్రం ఎన్ని గంటలకు? అంటే టైం పెద్దగా గుర్తులేదండి. సుమారు ఎంత ఉండొచ్చు? సుమారు 7 గంటలకా? సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాద పద్మములకు శతకోటి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. జీ తెలుగు వారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాళ్ళ తరపు నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తామండి. గురువు గారు, మా పెద్ద బాబు గురించి తెలుసుకుందాం చేశానండి. పెద్ద బాబు పేరేంటి? సాయి శశాంక్ అండి. శశాంక్, జ్యేష్ఠ నక్షత్రం తల్లి. అలానే చెప్పారండి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, కరెక్ట్. శనివారం కదా జన్మించింది? శనివారం అండి. నాగుల చవితి అండి ఆ రోజు. నాగుల చవితి, శ్రావణ మాసం. నాగుల చవితి కార్తీక మాసంలో. ఓ చవితి, నాగల చవితి. నాగుల చవితి అండి. అవునవును, కరెక్ట్ తల్లి. బాగుందమ్మా జన్మజాతకము. ఏం తెలుసుకోవాలి తల్లి మీ అబ్బాయి జాతకంలో? బాబు చదువు అసలు ఏమి సఖ్యంగా సాగట్లేదండి. బాగా డల్గా ఉంటున్నాడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, ఏ గ్రూప్ తీయించారు? ఎంపీసీ తీసామండి. ఎస్ఎల్సీలో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 10th 7.8 వచ్చిందండి. ఓకే, హాస్టల్లో పెట్టారా ఇంట్లోనే చదివించారా? అంటే బాబు 7th అయ్యాక అండి హాస్టల్లో పెడితే అసలు ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. అదొక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇంకా 10th కి తీసుకొచ్చేసామండి. ఓకే, హోమ్ సిక్ అయిపోయిండు అని. సరే తల్లి. దాని గురించి తీసుకొచ్చేస్తే ఇంకా 10th బాగానే రాసేదండి. ఇంటర్మీడియట్ జాయిన్ చేశాక ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ 3 అయిపోయినాయండి. సెకండ్ ఇయర్ కి వచ్చాడు. సెకండ్ ఇయర్ అయిపోయినాయి కానీ 3 అలాగే అయిపోయినాయండి. అయ్యో. ఇంకా నాకు అసలు బాబు గురించి చాలా బాధగా ఉందండి. వాళ్ళ డాడీ అయితే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టజీవండి. 2 బాబులే మాకు. చిన్న బాబు పర్వాలేదు, ఈ బాబు గురించే టెన్షన్ అనమాట. గురువు గారు, మీరు ఏ పరిష్కారం చెప్తారని చూస్తున్నానండి నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అబ్బాయికి దాదాపు 4 సంవత్సరాల నుంచి తల్లి, దాదాపు 4.5 సంవత్సరాల నుంచి అబ్బాయికి 7.5 వచ్చింది. అంటే 7.5 అని తక్షణము ఎలా ఉంటుందంటే ఆ శని ప్రభావం వచ్చేసింది. ప్రభావం రావగానే 8th అనుకున్నాం. 4 సంవత్సరాలు అంటే అక్కడి నుంచి రోజుకి ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఇతని జన్మ సమయంలో శని అంత మంచి ఫలితాలు ఇస్తలేదు. అందువల్లనే 7.5 వచ్చేలోపు ఇవన్నీ మొదలయ్యాయి. శని దోషం తల్లి. అబ్బాయి చేతిలో ఒక 48 రోజులు రోజు ఉదయాన్నే లేచి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసా అక్కడే కూర్చొని చదువుకొని రమ్మని చెప్పండి ఉదయాన్నే. అలా ఒక 48 రోజులు చేసుకొని ప్రతి శనివారం నల్ల నువ్వులు 3 పిడికళ్ళు కాస్త బెల్లం కలిపి ఉండలు కట్టి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి. మా అబ్బాయి మల్లికార్జున మేడం. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి అబ్బాయిది. నక్షత్రం తెలియదు మేడం. 2001 4 25వ తేదీ మేడం. 25వ తేదీయా? 25/4/2001 మేడం. ఓకే అండి, పుట్టిన సమయం? సమయం 12 అన్నారు. మధ్యాహ్నమా? 12:30 మధ్యాహ్నం మేడం. 12:30 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురూజీ, పాదాభివందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది. మా అబ్బాయి మల్లికార్జున గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మల్లికార్జున్, మళ్ళీ బాగుంది జాతకం. ఏం చేస్తుంటారు మీ మళ్ళీ? 10th క్లాస్ చదువుతున్నాడు గురూజీ. స్కూల్లో ఉంటే హాస్టల్లో పెట్టారా, ఇంట్లో నుంచి చదువుతున్నాడా? లేదు గురూజీ, ఇంటికాడ నుంచే పోతాడు, దగ్గరేను. బాగా చదువుతున్నాడా? ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది? బాగా చదువుతున్నారు గురూజీ. మంచిది, బాగుంది జాతకం. సరే గురూజీ, ఇప్పుడు చెప్పండి. 2001 25 4వ నెల గురూజీ. ఏప్రిల్ 25వ తేదీ 2001. అవును, బుధవారం రోజు. అవును గురూజీ. మధ్యాహ్నము 12:30
అవును గురూజీ. కృతికా నక్షత్రము, వృషభ రాశిలో జన్మించాడు. ఎన్నో పాదం గురూజీ? 2వ పాదం. సరే సరే. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి జాతకంలో? ఆ అబ్బాయి స్టడీ ఎట్లుంటది? ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది మీ అబ్బాయికి. సరే సరే గురూజీ. బాగుంది, బాగా చదువుమని చెప్పండి. మంచి ఇంటెలిజెంట్. కొంచెం మాట అన్నాడు గురూజీ. అదే 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 కొంచెం చెడు స్నేహాలు ఎక్కువయ్యి చిన్న కోపం విపరీతంగా చూస్తాడు ఇంట్లో వాళ్ళ మీద. వాడు పెద్దోడైతే తెలుస్తుందిలే ఎందుకు కోపం చేసుకున్నానని. బయట వాళ్ళతో బాగుంటాడు కాదు, అందరితో బాగుంటాడు, మీ దగ్గర బాగుంటాడు. మీరు చెప్పేది వానికి అర్థమవుదు. నీకేం తెలియదులేనా, నువ్వు నాకేం చెప్పొద్దు అంటాడు. మీరేం చదువుకున్నారు? మీరు చెప్పినటువన్నీ మీరు చెప్పిన ఇది బాగున్నాడు ఇప్పుడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు గురూజీ. ఇంకా బాగవుతాడు, మీరేమి భయపడకండి. ఇంకా ఇప్పుడు జాతకంలో దోషం ఏం లేదు. దానివల్ల రావుకాలంలో పుట్టాడు కదా, పర్వాలేదు. రావుకాలంలో పుట్టేస్తే ఏం ప్రాబ్లము. రావుకాలంలో పుట్టేవాడు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని ఎదిరిస్తాడు అని, మంచి వ్యక్తి అవుతాడు. సరే సరే గురూజీ, మీ ఆశీస్సులు ఉన్నాగా ఇంకేం గురూజీ మాకు. రావుకాలంలో జన్మించేవారు పెద్ద పెద్ద మహారాజులు అయ్యారు, పెద్ద పెద్ద సైనికులు అయ్యారు, దేశానికి కాపాడే వాళ్ళు అయ్యారు. రాహుకాలంలో జన్మించిన వారు నా దగ్గర 100 జాతకాలు ఉన్నాయి అలాంటివి. దాని నుంచి మీరేం భయపడకండి. నక్షత్రము అగ్ని నక్షత్రం. అగ్ని నక్షత్రం అంటే ఇంతకు ముందే మీకు చెప్పాను నేను, అగ్ని నక్షత్రం ఎలా ఉంటుందని, అబ్బాయిలు వాళ్ళు ఎలా ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుందప్ప నీ కొడుక్కి. ఏం చదవాలి అనుకున్నాడు అతను? అబ్బాయి ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారు గురూజీ, ఇంటర్మీడియట్ లో. సరే, తర్వాత సాఫ్ట్వేర్ ఈసీ తీసుకుంటాను అంటున్నాడు గురూజీ. తీసుకోమని చెప్పండి, ఈసీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు గురూజీ. ప్రభుత్వ ఉద్యోగం ఉంది. బీటెక్ కంప్లీట్ చేయని, చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగానికి పంపిస్తారు. చూడ్డానికి బాగా హైట్ గా బాగున్నాడా, సన్నగా? చాలా చాలా హైట్, 6 ఉంటారు గురూజీ. అయితే ఇంకేంటి, మంచి పోలీస్ ఉద్యోగం పంపించేయండి. మిలిటరీకో, పోలీస్కో, నేవీకో, ఆర్మీకో. సరే గురూజీ. మంచి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మంచిది అవుతుంది. సరేనా? ఒక 6 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో కట్టండి అబ్బాయికి. ప్రతి నెల అమావాస్య రోజు ఒక ఏదైనా 3 దినుసులు, 3 రకాల ఏదైనా పప్పులు కానీ లేదా 3 రకాల ధాన్యం మలక కట్టినవి మీ అబ్బాయికి దృష్టి తీసి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేయండి. అలా ఒక 11 మాసాలు చేయండి. ఆ రుద్రాక్ష ఒకటి కట్టండి. వేరే ఇంకేం అవసరం లేదు. మీ అబ్బాయి మంచి గొప్పడవుతాడు. ఆ స్నేహితులను కొంచెం తగ్గించుకోమని చెప్పండి. రాత్రి త్వరగా పనుకొని ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోమని చెప్పండి. నేను అడిగాను అని కూడా చెప్పండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. నాగరాజు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ నల్గొండ నుంచి నిర్మలా కాలేజ్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నిర్మలా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి, నేను భాగ్యలక్ష్మినండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. సరే అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తెలుసు. చెప్పండి. 1996 జూన్ 27. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే తల్లి. మీ పాదాలకు వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నేను నా స్టడీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చదువుతున్నావు తల్లి? నేను ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్. ఓకే, ఎందుకు డిగ్రీకి సెలెక్ట్ చేసుకున్నారు మీరు? క్యాజువల్గా నేను బైపీసీ తీసుకున్నాను, బీడీఎస్ చేయాలనుకున్నాను. కానీ అవేవి నాకు కలిసి రాకపోవడంతో నేను డిగ్రీకి వెళ్ళాను. ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇంటర్లో? 60 వచ్చింది గురుజీ. అలా వస్తే నువ్వు ఎలా చదువుగలవు చెప్తాను. నేను క్వశ్చన్ వేస్తాను. నేను